జగన్ విజన్ అక్కడ గుర్తుపెట్టుకోవాలి. జగన్ చెప్పాడు, అప్పుడే నిర్మోహమాటంగా చెప్పాడు, ఈ 17 మెడికల్ కళాశాలలు తీసుకొస్తే గిరిజన ప్రాంతాలలో కూడా గవర్నమెంట్ మెడికల్ కళాశాలలు వస్తాయి, గవర్నమెంట్ ఆసుపత్రులు వస్తాయి, 2,500 సీట్లు వస్తాయి. స్వతంత్రం వచ్చాక ఇంతవరకు ఉన్నది 2,500 అయితే ఇంకో 2,500 సీట్లు వస్తాయి. తద్వారా పేద మధ్యతరగతి చదువుకుంటారు. రెండవది, ఈ చదువుకి తక్కువ ధరలో చదువు సాధ్యమవుతుంది. ఇంకొకటి వైద్యం. ఆరోగ్యశ్రీ కింద ఈ ఆసుపత్రులను ఇబ్బంది పెట్టడం, లేకపోతే ఆసుపత్రులు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం, ఈ గొడవ లేకుండా దశల వారీగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేసేసి అక్కడే రూములు కూడా ఏర్పాటు చేసేసి ఆ ఆసుపత్రుల్లోనే ఆరోగ్యశ్రీ ఆపరేషన్ చేసేందుకు మిగతా ప్రైవేట్ ఆసుపత్రులు, కార్పొరేట్ ఆసుపత్రులు మేము చేస్తామన్న వాళ్ళకి మాత్రమే అవకాశం ఇచ్చారు. అది గవర్నమెంట్ ఫిక్స్ చేసింది. ఇది నాడు అతను చెప్పింది. అదే జరిగితే ఆరోగ్యశ్రీ కింద పెట్టేటటువంటి ఖర్చులో 3 వంతులు తగ్గిపోతుంది. పైగా ఇప్పటిదాకా గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్లు వెళ్ళి ప్రైవేట్ ఆసుపత్రిలో ఆపరేషన్స్ లో పార్టిసిపేట్ చేసి 5,000, 10,000, 25,000 తీసుకుంటారు. అదే ఇప్పుడు ప్రైవేట్ ఆసుపత్రి డాక్టర్లు వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసేటటువంటి స్థాయి. అప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులు అప్గ్రేడ్ అవుతాయి కదా. ఇది కదా విజన్ అంటే.